భర్తీ చేస్తారు మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి ఓటు రాధాకృష్ణ గారిని గెలిపించాలమ్మా. మా అబ్బాయి గురించి అదే వేస్తామా, మా అబ్బాయి గురించి అదే వేస్తామా. మర్చిపోకండి, మేము కూడా మమ్మల్ని చెబుతున్నామండి. కమలం గుర్తుకి ఈ పట్టుకు మనం తెప్పించుకున్నాం అనుకో. మరందరూ కూడా సైకిల్ గుర్తు ఓటు వేసాం. మీరందరూ కూడా ఆయన గెలిపించండి, తప్పనిసరిగా చేస్తారు. మహిళలందరూ కూడా ఆయన సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి రెండు వేసి రాధాకృష్ణ గారిని గెలిపించండి. ఇలా చూడండి, పడుతుంది. సైకిల్ గుర్తు కమలం గుర్తు. దువ్వ గ్రామంలో మేము ఈరోజు ఇంటింటికి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే కనుక వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముందరికి వెళ్తుంది. మన రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చేసేశారు. మరి మనకి మళ్ళా రాజధాని రావాలన్నా, పోలవరం రావాలన్నా, ఏది రావాలన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది నెగ్గాలి. మేమందరం కూడా కలిసికట్టుగా ఈసారి కూటమిని గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరూ కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. మరి అట్లయినా ఈ దువ్వ గ్రామంలో ఎన్నో సమస్యలు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ప్రతి ఒక్కరూ కూడా చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అదే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఇక్కడ మరి దువ్వ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తున్నారు, సొసైటీలో ఉన్న ఫండ్స్ అన్నింటినీ కూడా లాగేశారమ్మా. అట్లానే మరి ఎన్నో అక్రమాలు, డ్వాక్రా మహిళల ఇన్సూరెన్స్ ఫండ్స్ ను కూడా తీసేసుకుని మరి ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి దువ్వ గ్రామం అంతా కూడా ఎంతో బాగుండేది. మరి గ్రామం అంతా కూడా మేము ఇంతకు ముందర తిరిగినప్పుడు మరి ఈ రోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ కూడా కన్నీరు కనిపిస్తుంది. మరి ఈ వైఎస్ఆర్సీపీ అరాచక అవినీతి ప్రభుత్వాలు పోతేనే మనకి మళ్ళా సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోగలమని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా మేం 13 ఎప్పుడు వస్తుందా అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సూపర్ 6 పథకాలకి పెద్ద ఎత్తున మరి ప్రజల్లోంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దువ్వ గ్రామం అంతా కూడా రైతులందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో ఇసుకుపోయి ఉన్నారు. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే రైతులకు అండగా ఉంది. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వమే రావాలి, రైతులు బాగుపడాలంటే మళ్ళా ఈ ప్రభుత్వం రావాలి, మేము తప్పనిసరిగా గెలిపిస్తామని అందరూ కూడా మాకు హామీ ఇస్తున్నారు. మరి నేను అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, మన రాష్ట్రం ఒక పురోగతి చెందినటువంటి రాష్ట్రంగా మనం ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక చైతన్యవంతులై ప్రతి ఒక్కరు కూడా ముందరికి రండి. మనం పోలవరాన్ని నిర్మించుకోవాలి, మళ్ళా రాజధాని నిర్మించుకోవాలి. ఎన్నో సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రతి ఒక్కరూ కూడా ముందరికి వస్తారని, అలాగే మన నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని, అట్లనే మరలా బీజేపీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను.